పల్లె నిద్రపై లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్ణయాధికారం లేకుండా అధికారులు పల్లెల్లోకి వెళ్లి ఏం చేయగలరని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర సాధనకు సంకల్పం పేరుతో ఈ నెల 21, 22, 23 తేదీల్లో ప్రవేశపెట్టిన అధికారుల పల్లెబాట కార్యక్రమం మంచిదే అయినా సమస్య పరిష్కారానికి స్థానికంగా పరిశీలన చేసిన అధికారికి అధికారం లేకుండా పల్లెబాట కార్యక్రమం నిర్వహించడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సంకల్పం పేరుపైన పల్లె పల్లెకు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక అధికారులు, జిల్లాలో ఉన్నటువంటి అధికారులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో చాలా మంచి ప్రయత్నం. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యకి పరిష్కారం వెతకాలి. కానీ అధికారం లేనటువంటి అధికారులు ఆ గ్రామాల్లోకి వెళ్ళి ఏం చేస్తారు? ఉదాహరణకి ఒక జిల్లా కలెక్టరు, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారి ఒక గ్రామంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎదురుగా ఒక 80 సంవత్సరాలు 70 సంవత్సరాల వృద్ధులు వచ్చి, బాబు మాకు పెన్షన్ లేదు అంటే ఇచ్చే అధికారం వాళ్ళకు ఉందా? లేనప్పుడు ఆ అధికారి ఏం చేస్తాడు? ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి కీలకమైన సమస్యలు మూడే. ఒకటి రెవెన్యూ సమస్యలు, దాన్ని పరిష్కరించాల్సినటువంటి నిజాయితీ రెవెన్యూ అధికారులకి లేదు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి. 2, ఉపాధి హామీ పథకం పేరుపైన గ్రామాల్లో రోడ్లు వేశారు. ఇప్పుడు 5 నెలల నుంచి బిల్లులు లేవు. ఉపాధి హామీ లో పనిచేస్తున్నటువంటి కూలీలకి ఈ రోజుకొచ్చి బిల్లులు పడలేదు. వాళ్ళ సమస్యకు పరిష్కారం లేదు. మూడోది, కళ్ళ ముందు వృద్ధులు కానీ, లేకపోతే వితంతువులు కానీ, లేకపోతే మంచం మీద ఉన్నటువంటి రోగులు కానీ పెన్షన్లు లేక గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళకి ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్ స్థాయికి లేదు, ఒక ఎంఆర్ఓకి లేదు, ఎండిఓకి లేదు, రాష్ట్ర స్థాయి అధికారులకి లేదు. అందుకని అధికారం లేకుండా అధికారులందరూ వచ్చి గ్రామాల్లో కలితిరిగి మేము అన్ని సమస్యలు కనుక్కుంటామంటే ఇది పూర్తి స్థాయిలో విజయవంతం కాదు. ఇప్పుడు స్కూళ్ళు సెలవులో ఉంటుండగా స్కూళ్ళకి వెళ్ళి పరిశీలిస్తామని అంటున్నారు. పిల్లలు ఎక్కడ ఉంటారు? ఏ స్కూల్లో ఉంటారు? కాబట్టి పథకాలు ప్రవేశపెట్టే ముందు, పథకాలు ప్రజల ముందుకు తీసుకెళ్లే ముందు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచించేసి అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తగిన నిర్ణయం తీసుకోవాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను.